అట్లాగే ఐటీ సమావేశం తప్పనిసరిగా ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ వంట చేసే మహిళలకు భారతీయ వంట చేసే మహిళలకు జీతాలు అందులో బాగా మహాలక్ష్మి లేకుండా ఉండేటట్టుగా ప్రతి నెల సెక్షన్స్ కి ఇంకా మహిళా ప్రతి నెల జీవితాలు అలాగే రాష్ట్రంలో ఆనాడు డ్వాక్రా మహిళా సంఘాలకి రుణాలు ఇచ్చేవాళ్ళు గత 8 సంవత్సరాలుగా మహిళకి రద్దు చేశారు. వాళ్ళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాదు. ఇందిరా క్రాంతి సెల్ఫ్ హెల్ప్ మెంబర్స్ గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు అందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మనం మహాలక్ష్మి గారు చూసే కార్యక్రమాలు ఎప్పటికీ కొన్ని గ్యారెంటీలు ప్రకటించాం. ఆ గ్యారెంటీలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా నిర్ణయించారు. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి మంచి శుభవార్త చెప్పాలనుకుంటే వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాల మొత్తానికి ప్రారంభం చేయబోతాం.